హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతే మనకు ఎంతో ఇష్టమైన యమ్మీ యమ్మీ మిర్చి బజ్జీ, అది కట్ మిర్చి అండి. ఈ వర్షానికి ఏం చేస్తాం, మనం మిర్చి బజ్జీలు తినడం తప్పిదే. అందుకే ఆ ప్రాసెస్ ఏంటి, అది ఎలా చేయాలి, ఈజీగా ఈవినింగ్ టైంలో ఈవినింగ్ స్నాక్స్గా ఇప్పుడు ఈ తుఫానికి మనం మిర్చి బజ్జీలు తింటూ ఎంజాయ్ చేద్దాం. అది ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1/2 kg మిరపకాయలు తీసుకున్నాను, మిర్చి బజ్జీ మిరపకాయలు. మీరు మీ క్వాంటిటీని అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నేనైతే ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. శనగపిండి అండి, ఓ 2 cups ఉంటుంది శనగపిండి. దాంట్లో ఓ 1/2 teaspoon ఉప్పు, 1/2 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon వాము అండి, చిటికెడు వంట సోడా అండి. వీటన్నిటిని ముందు మనం పిండిని బాగా ఒక మిక్సర్తో కానీ మీరు చేతితో కానీ కలుపుకోవచ్చు అండి, ఎందుకంటే లమ్స్ లేకుండా ఉంటుంది. మీరు ఇలా కాదు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం శనగపిండి వేసినప్పుడే దాన్ని జల్లించి కూడా వేసుకోవచ్చు అండి, లమ్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి బ్యాటర్ తయారు చేద్దామండి. మరీ థిక్గా అయినా మిర్చి బజ్జీ కరెక్ట్గా రాదు, మరీ లూజ్ అయిపోయినా రాదు పిండి. సో వాటర్ కొంచెం కొంచెం చూసుకుంటూ వేస్తూ కలపాలండి. ఒకేసారి వేసామంటే వాటర్ ఎక్కువ అవుతుంది, సో అందుకే నేను కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతున్నాను. ఇది మరీ థిక్గా అయింది, సో మళ్ళీ వాటర్ వేసాను నేను అందుకని. మరీ జారుడుగా అయినా అది మిరపకాయకి పట్టుకోకుండా మిర్చికి జారిపోతుందండి పిండి. సో అందుకని జారుడుగా కాకుండా మరీ గట్టిగా అయితే పిండి పిండిగా ఉంటుంది మిర్చి బజ్జీ. సో మీడియం సైజ్ దాంట్లో కలిపితే బాగా వస్తుందన్నమాట. కలుపు ఇది ఇప్పుడు కరెక్ట్ ఉందండి బ్యాటర్. దీన్ని పక్కన పెట్టేసి మనం ఒక ఖాళీ బౌల్ తీసుకుందాం, చిన్న బౌల్. దాంట్లో 1/2 teaspoon కారం పొడి, దానికి తగ్గట్టు ఉప్పు, కొంచెం మిరియాల పొడి అండి, ఓ 1/2 స్పూన్ తీసుకున్నాను నేను, టీ స్పూను. మీరు ఇక్కడ మిరియాల పొడికి బదులు చాట్ మసాలా కూడా యూజ్ చేయొచ్చండి. దీన్ని పక్కన పెట్టేసాము, లాస్ట్లో అవసరం ఉంటుంది మనకి. సో ఇప్పుడు మిర్చీలు ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసుకోవాలండి నిలువుగా ఒక్కవైపే. అందులో మనం ఏదన్నా స్టఫ్ చేయడానికి కూడా ఉంటుంది. మీరు ఆ విత్తనాలు తీయాలంటే తీసుకోవచ్చండి, లేకపోతే నేనైతే అట్లనే పెట్టేసాను. అది ఏదైనా స్టఫ్ చేస్తాము మనం అనుకుంటే అప్పుడు తీసేయాలి. అవన్నీ అలాగే చేయాలండి, చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ఆయిల్ వేడైపోయిందండి, హీట్ అయిపోయింది. మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి మనం. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టామా అంటే అది మాడిపోతుంది, కానీ లోపల ఉడకకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను 2 వేసి స్టార్టింగ్లో ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానంటే ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా మీకు అంతసేపు చూపించడం. ఒక 6 minutes 7 minutesలో మనకు కుక్ అవుతాయండి అవి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఈ వర్షానికి ఏం చేస్తామండి, మిర్చి బజ్జీలో పకోడీ ఏదో తినకపోతే
బయటికి వెళ్ళి తిరిగేలా కూడా లేదు పరిస్థితి మనకి. ఇంట్లోనే ఉండి ఎంచక్కా మిర్చి బజ్జీలు వేసుకొని ఈవినింగ్ స్నాక్స్గా ఎంజాయ్ చేస్తే ఇలా వచ్చింది అంటే మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. నేను అన్నీ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చాయి కదా. వీటిని ఏం చేయాలంటే చిన్న 1 ఇంచ్ మందం లేకపోతే 1.5 ఇంచ్ మందంలో అడ్డంగా కట్ చేయాలండి. వాటిని మనం కట్ మిర్చి చేస్తున్నాం కాబట్టి కట్ చేయాలా. నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ సైజులో అయితే మనకు సరిపోతుందండి, మరీ పెద్దగా ఉండకూడదు అవి. మళ్ళీ వీటిని మనం డీప్ ఫ్రై చేయాలండి. అందుకే ఇంతకుముందు మనం మొత్తం అది రంగు వచ్చే వరకు ఫ్రై చేయకుండా కొంచెం ఉన్నప్పుడే తీసేసాం మనం. అప్పుడు ఫ్రై చేసి ఇప్పుడు ఫ్రై చేస్తే అది మొత్తం బ్లాక్ అయిపోతుంది. అందుకని ఇలాగే మొత్తం అన్నీ వేసి మనం కట్ చేసిన పీసెస్ అన్నీ వేసి మళ్ళీ డీప్ ఫ్రై చేయండి. ఇవేంటంటే బయట క్రంచీగా లోపల క్రిస్పీగా ఉంటాయండి. ఇది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో రింగుల్లాగా. సో మనం ఇంతకుముందు కారం కలిపి పెట్టాం కదా, కారం, ఉప్పు, ధనియాల పొడి, అది కొంచెం కొంచెం చల్లండి దానిపైన, కట్ మిర్చి పైన. కొంచెం చాట్ మసాలా వేయండి. దానికి సైడ్గా ఆనియన్స్, కొత్తిమీర అండి, 2-3 లెమన్ పీసెస్. ఇంతకంటే ఈవినింగ్ స్నాక్స్ తినడానికి ఏం కావాలండి వర్షానికి. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉంది. వర్షం వస్తుంది, తుఫాన్ ఉంది, అందరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉంటుందేమో. ఇంట్లోనే ఉండి ఇంట్లోనే వండుకొని హాయిగా తినండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.